Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలో మనం ఇది ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైనర్ కావచ్చు, ఆటోమేటా థియరీ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ వాళ్ళకి కావచ్చు, ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ షూర్ చాలాసార్లు రిపీట్ అయినటువంటి కంటెంట్ ఇది. ఏంటంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ ఇస్తే ఎలా చేయాలి, ఆర్ odd number of a's even number of b's, or even number of a's odd number of b's, or odd number of a's odd number of b's ఇస్తే ఎలా చేయాలనేది 4 కేసెస్ని ఫస్ట్ మీకు ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్ లాజిక్ చెప్తాను. దాంతో ఈ 4 ప్రాబ్లమ్స్ ఇందులో కవర్ అయిపోతాయి. వెరీ వెరీ సింపుల్. అండ్ దీనికి ఒకటే స్టాండర్డ్ మనకి డయాగ్రామ్ ఉంటుంది, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ డిఎఫ్ఏ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ కంటైనింగ్ ఉంటే ఎలా చేయాలి, డివిజిబిలిటీ ఉంటే ఎలా చేయాలి. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ డిఎఫ్ఏ ఫర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ ఏమంటున్నారు, మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ అని ఇచ్చారు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మిగిలిన 3 కేసెస్ నేను లాస్ట్లో చెప్తాను సింపుల్గా. ఓకే, ఎంతో డిఫరెన్స్, జస్ట్ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది, టెన్షన్ ఏం లేదు. ఇది అర్థమైతే వచ్చేస్తుంది. బట్ వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకోసం మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఇక్కడ చూడండి నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం వీ హ్యావ్ టు రైట్ ద లాంగ్వేజ్. ఏంటంట లాంగ్వేజ్ రాయాలి అని అంటే మనకి ఏమని ఇచ్చారు ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఆర్ ఇలా కూడా రాయొచ్చు. స్ట్రింగ్ని ఏ విధంగా రాస్తామో, స్ట్రింగ్ కంటైనింగ్ ఏమని ఇచ్చారు ఇక్కడ, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్. సరే, ఇలా వద్దు మేడం, మనం ఎప్పుడు రాసే విధంగా రాద్దాము అని అంటే అది చెప్తాను చూడండి. మనం ఎప్పుడు ఎలా రాస్తాము, ఇక్కడ లాంగ్వేజ్ ఇచ్చారు ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్. ఇక్కడ ఇది మనకి ఎప్సిలాన్ వితౌట్ ఎప్సిలాన్లో కూడా యూజ్ చేస్తాం ఈ ప్రాబ్లం, నేను చెప్తాను. అంటే వితౌట్ దెర్ ఈజ్ నో ట్రాన్సిషన్, ఎప్సిలాన్ ట్రాన్సిషన్ కూడా ఉంటుంది ఇక్కడ, అది తీసుకుందాము. అండ్ దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అంటే ఎన్ని ఉంటాయి, ఈవెన్ ఏంటిది 2, 4, 6 అవి ఈవెన్. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అంటే ఎన్ని రాయొచ్చు, ఏ రాయొచ్చు, ఏ 4 ఏస్ రాయొచ్చు. నేను ఫస్ట్ 2 రాశాను. తర్వాత ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ అంటే బీబీ అని రాయొచ్చు. తర్వాత ఏస్ బీస్ కలిపి ఈవెన్ నెంబర్ అంటే ఎలా రాయాలి, ఏ బీలో ఏ బీస్ కలిపి ఈవెన్ నెంబర్లో రాయాలి. బోత్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఏబి రాయొచ్చు, ఏమేమి రాయొచ్చు మనం, ఏబి రాయొచ్చు. ఇక్కడ 2 ఏస్ ఉన్నాయి, 2 బీస్ ఉన్నాయి, 2 ఈవెన్ ఉన్నాయి కదా. అండ్ దాని తర్వాత దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఏబిబిఏ 2 ఏస్ ఉన్నాయి, 2 బీస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకా ఏబిబి అండ్ సో ఆన్. దిస్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ లాంగ్వేజ్, రైట్? Then after writing the language, we have to write the state diagram. ఎలా ఇస్తాం స్టేట్ డయాగ్రామ్ అని అంటే, మీరు ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ చూడొద్దండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్, ఆడ్ నెంబర్ ఆఫ్ బీస్, ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్, ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ ఇచ్చినప్పుడు మనకి ఇచ్చినటువంటి స్ట్రింగ్ని మాత్రమే లాంగ్వేజ్ని మాత్రమే బేస్ చేసుకొని మన కేస్ని బేస్ చేసుకొని వేయాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ ఐ నీడ్ టు కన్సిడర్ Q0 అండ్ నెక్స్ట్ Q1 తీసుకుంటాను. చూడండి, Q0 ఈజ్ మై ఇనీషియల్ స్టేట్. Q0 అనేది నాకు ఇనీషియల్ స్టేట్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ కేసులో దీన్నే నేను ఫైనల్ స్టేట్గా కూడా తీసుకుంటాను. ఎందుకు అది కూడా చెప్తాను చూడండి. దిస్ ఈజ్ మై ఇనీషియల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో డబుల్ సర్కిల్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో మై ఫైనల్ స్టేట్. ఎందుకని, ఎంప్టీ ట్రాన్సిషన్. ఓకే, తర్వాత ఏ తీసుకుంటే అంటే ఏంటంట, Q0 ఆన్ ఏ ఇట్ గోస్ టు Q1, మళ్ళీ ఎండ్ అవ్వాలి ఈ స్ట్రింగ్ అంటే దెన్ అగైన్ ఇట్ కమ్ బ్యాక్ టు Q0 అగైన్ ఏ. మరి మీరు ఒకటే ట్రాన్సిషన్కి 2 ఇక్కడ ఇవ్వలేరు ఇన్పుట్ ఆల్ఫాబెట్. ఈ కేసులో ఫస్ట్ ఏ ఇచ్చాను, ఇది సాటిస్ఫైడ్. తర్వాత బీబీ అని అంటే సేమ్ స్టేట్కి మనం సేమ్ ట్రాన్సిషన్ నుంచి ఇంకొక ఆల్ఫాబెట్ ఇవ్వలేం కాబట్టి నేనేం చేస్తాను, ఐ గోయింగ్ టు కన్సిడర్ అనదర్ Q2. ఓకే, ఇది స్టాండర్డ్ ఉంటుందండి డయాగ్రామ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే Q0కి మనకేంటిది కంప్లీట్ డిఎఫ్ఏ అంటే
ఒక ఆల్ఫాబెట్ నుంచి ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ నుంచి ఒక ట్రాన్సిషన్ ఉండాలి. ఏకి ఉంది, బికి లేదు కాబట్టి Q0కి బి అప్లై చేస్తే Q2కి వెళ్తుంది. దెన్ అగైన్ Q2కి బి అప్లై చేస్తే ఇట్ గోస్ టు Q0. ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి కదా, ఎందుకని బి చూడండి, Q0 ఆన్ బి ఇట్ గోస్ టు Q2, Q2 ఆన్ బి ఇట్ గోస్ టు Q0. ఫైనల్ స్టేట్కి రీచ్ అయిందా, అందుకని డన్. తర్వాత ఏబి మేడం మీరు ఇక్కడ ఎందుకు సెల్ఫ్ లుక్ తీసుకోరు అని అంటే, మీరు ఇక్కడ బి సెల్ఫ్ లుక్ తీసుకున్నారనుకోండి ఆడ్ నెంబర్ ఆఫ్ బీస్ కూడా రావచ్చు, అందుకని ఈవెన్ నెంబర్ రావాలి కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. తర్వాత దీనికి ఏకు ఉంది ట్రాన్సిషన్, బికి లేదు కాబట్టి నేనేం చేస్తాను అని అంటే Q3 తీసుకొని Q3కి నేను Q1 నుంచి నాకు బికి లేదు కదండి ట్రాన్సిషన్, అందుకని Q1 నుంచి బికి ట్రాన్సిషన్ ఇస్తాను అండ్ Q3 నుంచి మళ్ళీ బి ట్రాన్సిషన్ ఇస్తాను. చూడండి, ఓకే, దీస్ ఆర్ సేమ్. తర్వాత మరి Q3కి బికి ఉంది, ఏకి లేదు. Q2కి బి ఉంది ట్రాన్సిషన్, ఏ లేదు. Q3కి బి ఉంది ట్రాన్సిషన్, ఏ లేదు. అందుకని Q3కి ఏ ఇస్తే Q2కి ఏ ఇస్తే Q3కి వెళ్తుంది, Q3కి అగైన్ ఏ ఇస్తే మళ్ళీ Q2కి వస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, చూడండి, ఏబి ఏ Q0 ఆన్ ఏ ఇట్ గోస్ టు Q1, బికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఇస్తే ఇక్కడికి వెళ్తుంది. దెన్ అగైన్ ఇక్కడ నుంచి ఏ ఇస్తే ఇక్కడికి వస్తుంది. దెన్ అగైన్ ఇక్కడ నుంచి బి ఇస్తే Q0 ఫైనల్కి వచ్చిందా చూడండి. ఇగో ఈ స్ట్రింగ్ చెక్ చేస్తున్నాను. Q0 ఆన్ ఏ ఇట్ గోస్ టు Q1, ఫస్ట్ వన్. Q1 ఆన్ బి ఇట్ గోస్ టు Q3, సెకండ్ వన్. Q3 ఆన్ ఏ ఇట్ గోస్ టు Q2, ఏ. నెక్స్ట్ Q2 ఆన్ ఏ ఆన్ బి ఇట్ గోస్ టు వాట్, Q0. ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోయిందా, ఇది సాటిస్ఫై అయిందా, డన్. ఏ చూడండి, బిఏ ఇది ఎలా అంటే ఏ Q0కి ఏ ఇస్తే Q1కి వెళ్ళింది, బి ఇస్తే మళ్ళీ Q3, అగైన్ Q3 నుంచి బికి ఇస్తే Q1, మళ్ళీ Q1కి ఏ ఇస్తే ఫైనల్, ఇది కూడా సాటిస్ఫైడ్. ఏబిబి చూడండి, ఏ ఇక్కడికి వెళ్ళింది, బి ఇది కూడా సాటిస్ఫైడ్, డన్. ఇదేంటిది, ఇది నాకు దేనికంట ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ ఉన్నప్పుడు నాకు ఇది స్టేట్ డయాగ్రామ్. మరి దీనికి నేను ట్రాన్సిషన్ టేబుల్ వాళ్ళు అడిగితే వేయండి. దీనికి ఒక హింట్ చెప్తాను, వెరీ సింపుల్ హింట్. ఏంటిది అని అంటే చూడండి అమ్మ, నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను. ఒకవేళ మీకు Q0 అనేది ఫైనల్ అండ్ ఇనీషియల్ స్టేట్ తీసుకున్నప్పుడు, Q0 అనేది ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ కేసులో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్, ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్. సెకండ్ కేసు చెప్తాను, ఫైనల్ స్టేట్ Q1 ఫైనల్ స్టేట్ తీసుకుంటే మనకి ఏమొస్తుందో చెప్తాను, అండ్ Q2 ఫైనల్ స్టేట్ తీసుకుంటే ఏమొస్తుంది, Q3. దాన్ని బట్టి మీకు ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఏంటంటే అప్పుడు ఆడ్ ఏస్ అండ్ ఈవెన్ బీస్. ఇదేంటిది మనకి ఈవెన్ ఏస్ ఆడ్ బీస్, ఈవెన్ ఏస్ అండ్ ఆడ్ బీస్. ఇదేంటిది ఆడ్ ఏస్ అండ్ ఆడ్ బీస్. ఇదే ట్రాన్సిషన్, ఈ ట్రాన్సిషన్ ఇదే డయాగ్రామ్. ఇది మీరు ఫైనల్ అండ్ ఇనిషియల్ తీసుకున్నప్పుడు Q0ని ఫైనల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం ఏంటిది, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్, ఈవెన్ నెంబర్ ఆఫ్ బీస్ లో అంటే ఇక్కడ ఏంటిది నాకు ఈవెన్ ఏస్, ఈవెన్ బీస్ ఉన్నప్పుడు ఇది ఫైనల్ స్టేట్ అయింది, రైట్. మరి ఆడ్ ఏస్, ఈవెన్ బీస్ అంటే ఏంటిది, ఆడ్ ఏస్, ఈవెన్ బీస్ ఉన్నప్పుడు ఏదంటే ఫైనల్ స్టేట్ Q1 అవ్వాలి. దీన్ని ఫైనల్ చేయండి. తర్వాత ఈవెన్ ఏస్, ఆడ్ బీస్ ఉన్నప్పుడు ఇది ఫైనల్ గా కన్సిడర్ చేయండి. దెన్ నెక్స్ట్ ఆడ్ ఏస్, ఆడ్ బీస్ ఉన్నప్పుడు
దీన్ని ఫైనల్ తీసుకోండి, ఇనిషియల్ ఈజ్ సేమ్, అప్పుడు యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సేమ్ దీనికి నేను ఏం చేస్తాను అని అంటే, మనకి 5 tuple నోటేషన్ తెలుసు కదండి, నేను కొన్నిటికి రాశాను. 5 tuple లాంగ్వేజ్, 5 tuple నోటేషన్ ఏంటిది మనకి? క్యూ ఎప్సిలాన్, మనకి ఏమేమి తెలుసు? క్యూ, మనకి ఇనిషియల్ స్టేట్ తెలుసు, ఫైనల్ స్టేట్ తెలుసు, లాంగ్వేజ్ తెలుసు, డెల్టా తెలుసు, క్యూ నాట్ తెలుసు, అండ్ ఇక్కడ మనకి క్యూ అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ హియర్? మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి? క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్, క్యూ1, క్యూ2, క్యూ3. ఓకే, ఎప్సిలాన్, దిస్ ఇస్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. ఎన్ని ఉన్నాయి నాకు? ఏ కామా బి. దిస్ ఇస్ ద ట్రాన్సిషన్. ఏంటంటే ట్రాన్సిషన్ ఏమని ఇచ్చాను నేను ఇక్కడ? క్యూ క్రాస్ సిగ్మా టెన్స్ టు క్యూ. ఇది నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. తర్వాత క్యూ నాట్ అంటే ఇనీషియల్ స్టేట్. వాట్ ఈజ్ మై ఇనీషియల్ స్టేట్? హియర్ ద ఇనీషియల్ స్టేట్ ఈస్ క్యూ నాట్ ఓన్లీ. వాట్ ఈజ్ మై ఫైనల్ స్టేట్? ద ఫైనల్ స్టేట్ ఈజ్ ఆల్సో క్యూ నాట్. ఓకేనా? అంటే ఇనీషియల్ ఫైనల్ బోత్ ఆర్ సేమ్ హియర్. ఈ విధంగా రాయాలి. దీనికి ట్రాన్సిషన్ టేబుల్ రాయాల్సి వచ్చింది అనుకోండి, మీరు ఏం రాస్తారు? ట్రాన్సిషన్ టేబుల్లో స్టేట్స్ ఇస్తారు. ఓకే, వాటికి ట్రాన్సిషన్స్ ఇస్తారు. ఇక్కడ స్టేట్స్ ఇవ్వండి. ఏమేమి స్టేట్స్ తీసుకుంటున్నాను? క్యూ నాట్, క్యూ1, క్యూ2, క్యూ3. వాట్ ఆర్ ద ట్రాన్సిషన్స్? ఏ బి బి. ఓకే, ఇప్పుడు మీరు దీనికి ట్రాన్సిషన్ టేబుల్ వేయండి, రాకపోతే కమెంట్ చేయండి. అర్థమైంది కదండి? ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి బేటా. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓల్డ్ వీడియోస్ కావాలంటే ఫ్లాట్ చెక్ చేసుకోండి.